న్యాయాధిపతులు 6:12-16 వరకు చదువుదాం. జడ్జెస్ 6:12-16. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరికి కనబడి? గిద్యోను అనే వ్యక్తి ఫిలిస్తీన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటే దాక్కొని పని చేసుకుంటున్నాడు. చూద్దాం అప్పుడు దూత కనపడి ఏమంటుందో. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. చూడండి, మన డైలాగ్ వేస్తున్నాడు. దేవుడే ఉంటే అంత ఎందుకు జరుగుతుంది, ఇలాగెందుకు జరిగింది, ఈయన ఎందుకు చేసుకుంటాను, ఈమె ఎందుకు వస్తుంది, ఇలాంటి పిల్లలు ఎందుకు పుడతారు, ఇలాంటి ఉద్యోగం, ఇదంతా ఏంటి, దేవుడు వదిలేశాడు మమ్మల్ని అని డైలాగ్ వేసుకుంటూ చూద్దాం అప్పుడు ఏం జరిగిందో. అప్పుడు ఏమంటుందో దూత. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. సరే అదంతా ఎందుకు కానీ, నేను ఇప్పుడు నీకు తోడుగా ఉంటాను, ఆ ఫ్లాష్ బ్యాక్ వదిలేసి నువ్వురా, నేను నీ ద్వారా విడిపిస్తానంటే ఏమంటాడు? అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇంక చెప్తున్నాడు బ్యాక్గ్రౌండ్, నాకు చదువు లేదు, నాకు అది, నాకు ఇది, మా అమ్మగారు ఇలాగా, మా నాన్నగారు ఇలాగా, అది అన్ని మొత్తం స్టోరీ అంతా చెప్తున్నాడు, ఫ్లాష్ బ్యాక్. చూద్దాం అప్పుడు దేవుడు ఏమంటున్నాడు. అందుకు యెహోవా, అయినానేమి, అయితే ఏంటి, నేను నీకు తోడయుందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. ఒక మనిషిని చంపినట్టు ఒక దేశ సైన్యాన్ని చంపేస్తామంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటే. యు సీ దట్? సో గాడ్ ఈస్ టెల్లింగ్ దిస్ గాయ్, వాట్ ఐ కెన్ డూ, వాట్ కెన్ గాడ్ డూ విత్ ఎ మ్యాన్. ఎంతమందితో అంటే ఒక వ్యక్తితో. బట్ దెర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. దెర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. మీ కాలంలో సమయంలో కూడా దేవుడు మార్చును గాక. మే ద లార్డ్ చేంజ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. ఇప్పుడు అలాగే ఉండవు. చూడండి, ఎప్పుడన్నా టైం అలాగ ఉందా? అలాగే ఉంటుందా? ముళ్ళు ఏమంటావు, ఆగిపోయిందంటావు, వెంటనే బ్యాటరీ మార్చుకుంటే ఏదో చేసుకుంటావు. ఇలాగ కాలాలు చూడండి, ఎండ వచ్చింది మారిపోతుంది, శీతాకాలం, వర్షాకాలం మారుతూ ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడు, భూలోకంలో వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది, మారుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోక, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో నెవర్ గివ్ అప్. అబ్రహాంకి అదే చెప్తున్నాడు, నాకు 80 ఏళ్ళు వచ్చేసాయి, మారుతుంది. నా వాగ్దానం ఇచ్చే వరకు, నా వాగ్దానము ఏ పరిస్థితినైనా మారుస్తుంది. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు మై ప్రామిస్, ఎవ్రీథింగ్ కెన్ బి షిఫ్టెడ్ ఇన్ లైన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. ఇంకొక వాగ్దానం ఇచ్చానా, ప్రతిదీ మారాల్సిందే, ఆ వాగ్దాన ప్రకారము జరగాల్సిందే, ఆ వాగ్దానము నెరవేరాల్సిందే. ఇట్ హ్యాస్. ద హోల్ క్రియేషన్ విల్ హ్యావ్ టు షిఫ్ట్ టు ఫుల్ఫిల్ ఎ ప్రామిస్. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా, మొత్తం అంతా మారాలా, ప్రపంచమంతా వాగ్దానం నెరవేరడానికి అనుకూలపడుతుంది. నీ ఇల్లు మారుతుంది, నీ దేహం మారుతుంది, నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఇఫ్ గాడ్ గివ్స్ ఎ ప్రామిస్. ఎందుకంటే అది దేవుని వాక్యం, సమస్తము దేవుని వాక్యం ద్వారా చేయబడ్డది. ఇప్పటికీ దేవుని వాక్యమే పట్టుకుంటుంది కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకుంటే నీ పరిస్థితులు సమస్తము మారతీయ. ఎందుకు, దానికి అనుకూలంగా అయ్యి తీరాల్సిందే, అది దేవుని వాక్యం కాబట్టి. మే యువర్ ఫెయిత్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రామిస్. ఏ టైమ్ టు హైడ్. యేసు ప్రభువు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, టైమ్ టు హైడ్. వై గాడ్? Why? You are a great God, armies, angels. Why? A time to escape. Why escape? Time to hide, time to wait. Solomon అంటాడు, ప్రతి దానికి ఒక సమయం ఉంది. May you know your times and seasons. A time of purification, a time to go to next level, a time of losing. ఒకసారి పోతా ఉంటాయి నీకు అన్నీ, ఓడిపోతే ఓటు వస్తుంది, ఒక రోగం పోతే ఇంకో రోగం, మొత్తం లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇదేంటిది, ప్రేయర్ చేస్తే లిస్ట్ పెరుగుతుంది.
అప్పులు తీసేయమంటే అప్పులు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి. వాట్ ఇస్ దిస్? యేసుప్రభువు అలాగే వెళ్ళారనమాట. కిందకి 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 పాతాళము లోతుకండి వెళ్ళిపోయారు. ఆత్మలన్నీ చూస్తున్నాయి, దురాత్మలు చూస్తున్నాయి, దూతలు చూస్తున్నాయి. ఏంటి ఎంత కిందకి వెళ్ళిపోయాడు? ఎంత కిందకి వెళ్ళాడో అంతకంట పైకి ఆరోహణమయ్యాడంట. కిందకెళ్ళి చెరగా పట్టుకొని పాతాళపు తాళపు చెవులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ డౌన్, యూ విల్ షూర్లీ గో అప్, బట్ విత్ పవర్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ వెన్ ఎ బిలీవర్ ఈస్ గోయింగ్ డౌన్. గాడ్ ఈస్ హోల్డింగ్ ఇట్. దేవుడు పట్టుకున్నాడు, ఆయన కిందకి వెళ్ళాడు, పాతాళకు దిగిపోయాడంట. అక్కడి నుంచి పైకి లేచి మనకేమి ఇచ్చాడంట? వరాలు ఇచ్చాడంట. హీ గేవ్ us గిఫ్ట్స్. ఒక విశ్వాసి కిందకి వెళ్ళడం వేరు. ఎందుకంటే ఎంత కిందకి వెళ్ళావో అంత అధికారంతో పైకి వస్తావు. యోసేపు చెరలోకి వెళ్ళిపోయాడు, పైకి వచ్చాడు. పౌలు చెర లోపలికి వెళ్ళిపోయాడు, పునాదులతో చెర బయటకు వచ్చేసింది, తలుపులన్నీ తెరిచిపోయాయి. సో గోయింగ్ బ్యాక్, ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, గోయింగ్ బ్యాక్. ఇఫ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబం వెనక్కి వెళ్ళిపోతుందా, వ్యక్తిగతంగా వెనక్కి వెళ్ళిపోతున్నావా, ఆరోగ్యం వెనక్కి వెళ్ళిపోతున్నావా, ఇంకా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావా, నీకు గుడ్ న్యూస్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎంతమంది తెలుసు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్? ఎస్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మేబీ యూఆర్ గోయింగ్ డౌన్ 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 టుడే. ఈరోజు కిందకి వెళ్ళిపోతున్నావేమో. ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, అన్నీ చేస్తున్నా, అయినా నా పరిస్థితి ఎందుకు దిగజారిపోతుంది? దెర్ ఈజ్ ఎ టైమ్ సెట్ ఫర్ యూ. ఎంతవరకు వెళ్ళాలి, ఆ తర్వాత నువ్వు పైకి వెళ్తానే ఉంటావు. దెన్ యూ విల్ టేక్ ఓవర్ దాట్. యూ విల్ టేక్ ఓవర్ వాట్ యూ హ్యాడ్ బీన్ త్రూ. నువ్వు దేని గుండా వెళ్తున్నావో రేపు పొద్దున్న దాని మీద నీకు ఏమి ఇచ్చేస్తాడు దేవుడు? అధికారం ఇచ్చేస్తాడు. హీ విల్ గివ్ యూ అథారిటీ ఓవర్ వాట్ ద డెవిల్ అలౌస్ ఇట్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది అపవాది చేస్తాడో దాని మీద నీకు ఏమొచ్చేస్తుంది? అధికారం వస్తుంది. అందుకే ద లార్డ్ సెడ్, గో అహెడ్ అండ్ డూ. ఐ విల్ గివ్ మై పీపుల్ దట్ అథారిటీ అండ్ పవర్. దెర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. చూద్దాం, యేసుప్రభువు వారు పుట్టారు, దూతలన్నీ ఉంటాయి, మహాదూతలన్నీ వచ్చాయి. కానీ దేవుడు చెప్తున్నాడు యోసేపుతోటి, ఈ చిన్న బిడ్డను తీసుకెళ్ళిపో. అదేంటి ప్రభా, నువ్వు కాపాడలేవా? ఐగుప్తుకు తీసుకెళ్ళిపో, కాపాడలేవా ప్రభా? నువ్వు నీ చెయ్య కురచైపోయిందా? నీ దూతలు పనిచేయట్లేదా? నీ బలం తగ్గిపోయిందా? ఆ సమయము కాలము అనండి. దట్ ఈస్ ద టైమ్ టు గో. టేక్ ద బేబీ అండ్ గో. తండ్రి తన బిడ్డను కాపాడుకోలేడా? ఏకైక కుమారుని పంపించాడు, ఎందుకు కాపాడలేదు? కాలము సమయము అనండి. డోంట్ వాక్ సంబడి ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ త్రూ ఎ వీక్ మూమెంట్. కొంతమంది కొన్ని బలహీనమైన సంఘటనలు గుండా వెళ్తున్నారేమో, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నారేమో. లెట్స్ నాట్ మాక్ దెమ్. యోహాను సువార్త 8:58-59, 58-59. యేసు, అబ్రహాము పుట్టుక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఆయన దాగి వెళ్ళిపోయాడు అంటే ఫైట్ చేయలేడా? వాళ్ళు కొట్టలేడా? వాళ్ళు తిట్టలేడా? అది ఆయన మిషన్ ఏంటి? జస్ట్ టు గివ్ అప్. ఆ కాలంలో ఏలి అగ్గిని పిలిచాడు, ఇప్పుడు నువ్వు పిలవకూడదు. ఈ కాలం వేరు. అందుకే ఈ అనుదిన ఆహారం నీ పరిస్థితికి, నీ ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్య పరిస్థితి, నీ కుటుంబానికి ఏ ఆహారం కావాలో ఆ రోజు నీవు తీసుకోవాల్సిందే ఆహారం. అందుకే యు గాట్ అ లివింగ్ గాడ్. జీవించు దేవుడు ఉన్నాడు నీలో. ఆ పరిస్థితికి తగ్గట్టు దేవుడు ఆ వాక్యం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ జీసస్ హిడ్ హిమ్సెల్ఫ్ అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. లూకా 4:30, Luke 4:30. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేద్దాం చూసారా ఇక్కడ. అప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడా? లేదు, వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడంట. యోహాను 10:39. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి, కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. He escaped. He can fight. కాలము సమయము అనండి. సో యూ నీడ్ టు నో. అవుట్లోడ్ ఉంటే ఇది ఏ కాలం అతను వెళ్తుంది. ఆస్క్ ఫర్ ఎ వర్డ్ ఆఫ్ గ్రేస్. అలాగని సంఘం బలహీనంగా బలహీన సంఘాన్ని పట్టుకునే ఉన్నాడు. తర్వాత దానికి కలిగిన బహుమానం అలాగే నా సంఘం అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాడా? నో, డజంట్ వాంట్. హీ వాంట్స్ యు టు బి ఆల్వేస్ స్ట్రాంగ్.
నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. ఎక్కడ వారి కుడి హస్తం పట్టుకుని ఒకవేళ దేహమంతా బాధ ఉంటే ఆ దేహమంతటిని మీరు ముట్టి స్వస్థపరచండి. హీల్ దర్ బాడీస్, మేక్ దెమ్ హోల్ ఓ లార్డ్, హీల్ దర్ బాడీస్. అయా వారి ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా ముట్టండి, బలపరచండి. లార్డ్ హీల్ దెమ్. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, నీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలి నాయన. నీ వాక్యాన్ని ఆనందించడానికి మాకు ఆరోగ్యము కావాలా. గివ్ us ది స్ట్రెంగ్త్ ఓ లార్డ్, గివ్ us ది స్ట్రెంగ్త్. ఈ వాక్యాన్ని వినడానికి వారు అనేకులకు ఆశీర్వాదంగా జీవించి నీ నామ మహిమార్థమై నూతన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.